ఈ వీడియోలో పరశురామ అవతారం ఎలా వచ్చింది, బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఆయనకి ఎందుకంత కోపం, భూమంతా తిరిగి 21 సార్లు మాత్రమే ఎందుకు రాజులందరినీ చంపేశారు, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. గాది మహారాజు కూతురు సత్యవతి. ఆమెను పెళ్లి చేసుకుందామని భృగు అనే మహర్షి కొడుకు రుచీకుడు వెళ్ళి గాది మహారాజుని అడుగుతాడు. కానీ రుచీకుడు బ్రాహ్మణుడు కనుక ఆ గాది మహారాజుకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. తిన్నగా పెళ్లి చేయను అని చెప్పకుండా, మా వంశంలో ఒక ఆచారం ఉంది, మా ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే మాకు 1000 గుర్రాలు ఇవ్వాలి, అవి కూడా అన్నీ మల్లె పువ్వుల్లా తెల్లగా ఉండాలి, కానీ వాటి ఒక్క చెవు మాత్రం నల్లగా ఉండాలి, అలాంటి 1000 గుర్రాలు తీసుకునిరా, సత్యవతినిచ్చి పెళ్లి చేస్తా అన్నారు. సరే అని రుచీకుడు వెళ్ళి వరుణదేవుని ప్రార్థించాడు. ఆ వరుణదేవుడు ప్రసన్నమై 1000 గుర్రాలు ఇచ్చాడు. వాటిని తీసుకెళ్ళి గాదు మహారాజుకి ఇచ్చేశాడు రుచీకుడు. చేసేదేమీ లేక తన కూతురు సత్యవతినిచ్చి పెళ్లి చేస్తాడు గాది మహారాజు. పెళ్లి తర్వాత రుచీకుడు సత్యవతీదేవి కలిసి సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఇంతలో రుచీకుడి తండ్రి భృగు మహర్షి ఇంటికొచ్చారు. కోడలు సత్యవతి ఆయనకు చక్కగా కావలసినవన్నీ చేసి పెట్టడంతో సంతోషించిన భృగు మహర్షి సత్యవతిని ఏదైనా కోరిక కోరుకోమన్నారు. ఆమె, మా నాన్నకి నేనొక్కతనే కూతుర్ని కనుక మా తండ్రికి ఒక కొడుకు, నాకు ఒక కుమారుడు కలిగేలా వరమివ్వండి అని అడిగింది. భృగు మహర్షి 2 ప్రసాద పాత్రలు ఇచ్చి, ఇది నువ్వు తిని మేడు చెట్టును కౌగిలించుకో, నీకు బ్రాహ్మణుడు పుడతాడు. ఇంకో పాత్ర మీ అమ్మకిచ్చి రావి చెట్టును కౌగిలించుకోమను, మీ నాన్న రాజు కనుక పౌరుష పరాక్రమవంతులున్న కుమారుడు పుడతాడు అని వరమిచ్చాడు. కానీ ఆమె వాళ్ళమ్మ తినవలసిన పాత్రలు, చెట్లు మార్చి చెప్పింది. సత్యవతికి కొంతకాలంకి అనుమానం వచ్చి మళ్ళీ జరిగిందంతా భృగు మహర్షికి చెప్పింది. ఆయన, అయ్యో, అయితే నీకు పౌరుష పరాక్రమవంతుడు, మీ అమ్మకి బ్రాహ్మణ స్వభావం ఉన్నవాడు పుడతాడు అని చెప్తాడు. రుచీకుడు నన్ను కోరి కోరి పెళ్లి చేసుకున్నాడు, అలాంటిది సద్బ్రాహ్మణుడిని నేను ఆయనకి కొడుకుగా ఇవ్వకపోతే ఎలా అని బాధతో రుచీకుడిని ఏదో ఒక మార్గం చెప్పమంది. అప్పుడు రుచీకుడు, ఈ వంశంలో మాత్రం అలాంటి పౌరుష పరాక్రమవంతుడు పుట్టకుండా ఆపలేను, కానీ నీకు కొడుకుగా కాదు మనవడిగా పుడతాడు అని వరమిచ్చారు. కానీ మీ అమ్మకి మాత్రం బ్రాహ్మణ స్వభావం ఉన్నవాడే పుడతాడు, అది మార్చలేను అన్నారు. అలా సత్యవతి అమ్మకి పుట్టినవారే విశ్వామిత్రుడు. సత్యవతికి జమదగ్ని పుట్టారు. జమదగ్ని పెరిగి పెద్దయ్యాక రేణుకాదేవిని పెళ్లి చేసుకుంటారు. వారికి 5 పిల్లలు, అందులో ఆఖరివాడే పరశురాముడు. కానీ ఆయనకి జమదగ్ని మహర్షి పెట్టిన పేరు రాముడు. మరి పరశురామ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఒకసారి ఆయన శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. సంతోషించిన శివుడు తన చేతిలో ఎప్పుడూ పట్టుకునే గండ్రగొడ్డల్ని ఇచ్చాడు. అప్పటి నుండి ఆయన పేరు పరశురాముడు. ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుంటే శివుడు పరశురాముడిని పిలిచి, నేను ఇచ్చిన గండ్రగొడ్డలు తీసుకుని నువ్వు కూడా యుద్ధానికి వెళ్ళు అంటే, నాకు సరిగ్గా యుద్ధమే రాదు, నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను అని చెప్తాడు. అప్పుడు శివుడు, నీలో నేను ఆవహించే ఉంటాను అని మాటిస్తాడు. అప్పటి నుండి పరశురాముడు శివకాంతితో వజ్రంలో వెలిగిపోయేవాడు. కొంతకాలంకి పరశురాముడికి ఆ విష్ణువుని కృష్ణుడిగా చూడాలి అని కోరికతో కృష్ణుడి కోసం తపస్సు మొదలుపెట్టాడు. కృష్ణుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే, నాకేమీ వద్దు, కేవలం నీ దర్శనం కోసమే ఈ తపస్సు చేశాననడంతో సంతోషించిన కృష్ణుడు, నేను నీ శరీరంలో ఆవహించి ఉంటా, నువ్వు ఒకసారి రాముడే విష్ణువు అని తెలియక రాముణ్ణి అధిక్షేపిస్తావు, అప్పుడు నీ శరీరం వదిలి వెళ్ళిపోతా అని వరమిస్తాడు. అలా శివ తేజస్సు విష్ణు తేజస్సుతో వెలిగిపోయేది ఆయన శరీరం. కొంతకాలానికి పరశురాముడి తల్లి అడవిలో గంధర్వుడిని చూసి, ఎంత అందంగా ఉన్నాడో, నా భర్త కూడా ఇంత అందంగా ఉంటే బావుండు అని అనుకుంటుంది. ఈ విషయం జమదగ్ని మహర్షికి తెలిసిపోతుంది. నువ్వు మానసిక వ్యభిచారం చేశావు అని ఆమెను నిందించి తన కొడుకుల్ని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ అమ్మని చంపేయమంటాడు. కానీ ఎవ్వరూ దానికి ఒప్పుకోరు. ఆ 4 కొడుకుల్ని చెట్లు అయిపోండి అని శపిస్తారు. పరశురాముడు మాత్రం తన తండ్రి చెప్పినట్టు తన తల్లి రేణుకాదేవిని చంపేస్తాడు. సంతోషించిన జమదగ్ని మహర్షి, ఏదైనా వరం కోరుకో అంటే తన తల్లిని మళ్ళీ బ్రతికించమంటారు. తన అన్నలను మామూలు మనుషులు చేయమని అడుగుతాడు. వెంటనే ఆ కోరికను తీరుస్తాడు జమదగ్ని మహర్షి. మాహిష్మతి రాజ్యానికి రాజు 1000 చేతులున్న కార్తవీర్యార్జునుడు. ఒకరోజు అడవిలో జమదగ్ని మహర్షి ఆశ్రమానికి తన సైన్యంతో వస్తాడు.
ఆ కార్తవీర్యార్జునుడికి తన సైన్యానికి మొత్తం భోజనం పెట్టడానికి తన దగ్గర ఉన్న కామధేనువుని పిలిచి భోజనం పెట్టు అంటే ఆ కామధేనువు ఒక్క నిమిషంలో అందరికీ సరిపోయే భోజనం సృష్టిస్తుంది. ఆ భోజనం తిన్నాక కార్తవీర్యార్జునుడు ఇంత మహిమగల ఆవు రాజు దగ్గర ఉండాలి, ఇలా ఆశ్రమంలో కాదు అని కనీసం జమదగ్ని మహర్షిని అడగకుండా ఆ ఆవుని ఈడ్చుకుంటూ లాక్కుని వెళ్ళిపోయాడు కార్తవీర్యార్జునుడు. కొంతసేపటికి ఇంటికి వచ్చిన పరశురాముడు బాధగా కూర్చున్న జమదగ్ని మహర్షి దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగితే జరిగిందంతా చెప్పారు జమదగ్ని మహర్షి. కోపంతో కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళిన పరశురాముడు నా ఆవుని తిరిగిచ్చేయి అని ఆ రాజుని అడిగితే కార్తవీర్యార్జునుడు మాత్రం వెర్రి బ్రాహ్మణుడు నా గురించి తెలియక ఇక్కడికి వచ్చి నన్ను ఎదిరించి మాట్లాడుతున్నాడు, చంపేయండి వీడిని అన్నాడు. ఆ మాటలకు కోపం వచ్చిన పరశురాముడు కార్తవీర్యార్జునుడిని తన సైన్యం మొత్తాన్ని చంపేసి ఆ కామధేనువుని తీసుకుని ఇంటికి వెళ్ళి తన తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెబితే ఎంత తప్పు చేశావు, బ్రాహ్మణుడికి ఓర్పు ఉండాలి, నువ్వు చేసింది తప్పు కనుక వెళ్ళి తీర్థయాత్రలు చెయ్యి అన్నారు. తీర్థయాత్రలు పూర్తి చేసి ఇంటికి వచ్చాక కార్తవీర్యార్జునుడి కొడుకులు తన తండ్రిని చంపిన పరశురాముడి తండ్రిని చంపేయాలి అని ఆశ్రమానికి వచ్చి జమదగ్ని మహర్షిని నరికి చంపేశారు. రేణుకాదేవి ఆయన శవం ముందు కూర్చుని పరశురామ పరశురామ అని గట్టిగా కేకలు పెడుతూ ఏడ్చింది. ఆ అరుపులు విని అడవిలో దూరంగా ఉన్న పరశురాముడు పరుగు పరుగున వచ్చి జరిగింది తెలుసుకుని అమ్మా, రాజులెవరు మంచి బుద్ధి ఆలోచన ఉన్నవారు కాదు కనుక నువ్వు నాన్నగారి శరీరం దగ్గర కూర్చుని 21 సార్లు నన్ను ఏడుస్తూ పిలిచావు కనుక నేను 21 సార్లు ఈ భూమండలం అంతా తిరుగుతూ రాజు అనేవాడు లేకుండా రాజవంశం లేకుండా చేస్తా అని రాజులందరినీ చంపేసి వారి రక్తంతో 5 చెరువులు తయారు చేసి తన తండ్రికి తర్పణమిస్తే పితృదేవతలు ప్రత్యక్షమై ఇంక చాలు ఈ విధ్వంసమని ఆపారు. అలా గెలుచుకున్న భూమి అంతా కశ్యక ప్రజాపతికి దానమిచ్చేసి మహేంద్రగిరి పర్వతంపై తపస్సులో ఉండిపోయారు పరశురాముడు. ఈ వీడియో నుండి మీరేదైనా కొత్త విషయం తెలుసుకుంటే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మన పురాణాల నుండి ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.